హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానసా వ్లాగ్స్. ఈరోజు సండే కదా, మీరేం చేసుకుంటున్నారు కామెంట్ చేయండి. నేనైతే నాకు ఒక కామెంట్ వచ్చింది, అక్క మటన్ చేయమని చెప్పి. అందుకోసం గోంగూర మటన్ కర్రీ అయితే చేస్తా ఉన్నానండి. ఈరోజు పెనం పెట్టి స్పైసెస్ అయితే వేసుకున్నాను. బిర్యానీ ఆకులు, లవంగాలు, పొగించు చెక్క, యాలకులు అంతా. ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నానండి. ప్రతి కామెంట్ కి అయితే నేను రెస్పాండ్ అవుతానండి, చేస్తాను. కాకపోతే కాస్త ఆలస్యం కావచ్చు అంతే. ఈ కామెంట్ వచ్చి చాలా రోజులైంది, ఈ రోజు అయితే చేస్తా ఉంటాను. అలాగే మన రాయలసీమ స్పెషల్ సంగటి మటన్ గోంగూర కర్రీ. 1/2 కిలో మటన్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కాస్త వేగాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేసుకుందాము. కరివేపాకండి, కరివేపాకు కూడా కాస్త వేగిన తర్వాత గోంగూర చిన్న కట్ట, చాలా చిన్న కట్ట అయితే ఒక కట్ట తీసి శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న గోంగూర. ఫైవ్ మినిట్స్లో గోంగూర మగ్గిపోతుంది. ఇప్పుడు గోంగూర అయితే మగ్గిపోయిందండి. చిటికెడు పసుపు, తగినంత ఉప్పు అయితే వేసుకుందాం. లేత మటన్ కాబట్టి అలాగే వేసినా ఉడికిపోతుందండి. ఒకవేళ ముదిరిపోయిన మటన్ ఒకసారి మిస్టేక్ మనం తెచ్చిన అంగట్లో మనకు తెలియకుండా వేసేస్తారు. అలాంటి మటన్ అయితే ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇదైతే బాగుంది, అలాగే వేసేసుకోవచ్చు. ఇప్పుడు మటన్ అయితే వేసుకుందాం. వేసి ఇలా బాగా కలిపేసి మూత పెట్టి ఓ 10 నిమిషాలు మగ్గనిచ్చుకుందాము. ఒక 10 నిమిషాలండి. మనం మధ్యలో మూత తీసుకుని ఇలా కలుపుకోవాలండి, లేదా అడుగు పట్టేస్తుంది. మనం గోంగూర వేసాం కాబట్టి టమోటా వేయాల్సిన అవసరం లేదు, లేదా టమోటా వేసుకోవచ్చు. ఇది ఎక్కువ పులుపు ఉంటుంది కదా. మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇంకా బాగా మగ్గాలన్నమాట. ఇందులో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి ఆయిల్లో ఓ 10 మినిట్స్ పైన మగ్గాలి. ఇప్పుడైతే మూత తీసి చూసేద్దామండి. మంచి స్మెల్, ఎంత మంచి స్మెల్ వస్తుందో. గోంగూర వేసాం కదా, ఇంకా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడైతే మసాలాలు వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుందామండి. ఇది కారం బ్రహ్మాండంగా ఉంది. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడంతా బాగా కలిపేసుకుందాం. వేడి సంగటి అయితే రెడీ అయిపోతుంది. సంగటి గోంగూర మటన్ కర్రీ సూపర్ కాంబినేషన్. ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించుకుందాం. దీంతో 1/4 కప్పు నీళ్ళైతే పోసుకున్నాను. అబ్బబ్బబ్బా, నాకైతే స్మెల్ అదిరిపోతా ఉంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. మూత ఎక్కడ పెట్టేసాను. మూత పెట్టి ఇంక 10 నిమిషాలు ఉడికించుకుంటే మన మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఆ లోపు అయితే మనం సంగటి కలికి ముద్దలు పట్టేద్దాం. ఇప్పుడైతే చూసేద్దాం మన మటన్ ఎంతవరకు ఉడికొచ్చిందో. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. వాసన గుమగుమలాడిపోతుంది. ఇప్పుడైతే ఫైనల్గా గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్, ఎందుకంటే మనం 1/2 కిలోనే మటన్ తీసుకున్నాం కాబట్టి. మటన్ మసాలా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర
వేసి బాగా కలిపి ఇంకో 5 minutes ఉడికించుకుంటే మన మటన్ కర్రీ రెడీ అండి. సంగటి కూడా ముద్దలు అయిపోయినాయి. ఇంక 5 minutes తర్వాత తినేయడమే. ఇప్పుడు 5 minutes అయితే అయిపోయిందండి. మన మటన్ కర్రీ చూసేద్దాం. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. బాయ్ బాయ్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూస్తున్న వారైతే షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.